నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రతి ఏడు గోదావరికి వరదలు వస్తుంటాయి. ప్రతిసారి ఈ వరదల పోటు ఆ పట్టణ ప్రజల మీద పడుతుంటుంది. ప్రతి ఏడు అధికారులు ఏర్పాట్లు చేస్తూనే ఉంటారు. ప్రతి ఏడు కోట్లాది రూపాయలు ఖర్చు కూడా అవుతోంది. మరి ఈ ప్రతి ఏడు జరుగుతున్న తంతుకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడకపోయినప్పటికీ మరి వాటికి సంబంధించిన చర్యలు ఏమాత్రం సాగుతున్నాయి? ఎప్పటినుంచో కోట్లాది రూపాయల ఖర్చు జరుగుతోంది కదా! మరి ఈ ఖర్చుకు అంతం లేదా? రాష్ట్ర ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఈ ఖర్చుకు భరించే పరిస్థితికే ఏర్పడుతుంది కానీ, మరి వారిచ్చిన హామీలు, వారు చేస్తామన్న అంటే పట్టణానికి ఇస్తామన్న హామీలు అవి ఏమయ్యాయని పట్టణ ప్రజలు అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి నదికి వస్తున్న వరద పోటు ఏదైతుందో దాన్ని ఉధృతిని తగ్గించడానికి, కొంత రక్షణగా కల్పించడానికి కరకట్టను నిర్మించడం జరిగింది. కరకట్ట కట్టేసాం కదా, చేతులు దులుపుకున్నాం, మేము కాముగా ఉన్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటున్నాయా? దీని మీద ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. గోదావరి ఒడ్డున భద్రాచలం ఎందుకని వరదలకు కేంద్రంగా మారింది? తెలంగాణలో గోదావరి నదికి అతిపెద్ద వరద మానిటరింగ్ కేంద్రం భద్రాచలం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కురిసే వర్షాలన్నీ చివరకు గోదావరిలో కలిసి భద్రాచలం వద్ద భారీ ప్రవాహంగా మారిపోతాయి. అందుకే భద్రాచలాన్ని గోదావరి వరదలకు గేట్వేగా పరిగణిస్తారు. 1986 ఈ సంవత్సరంలో మహా ఉధృతిగా గోదావరి పొంగింది అంటూ కూడా నమూనాలు చెప్తున్నాయి, రికార్డులు చెప్తున్నాయి. సో అప్పుడు 75.6 అంటే 76 అడుగుల వరద పోటు వచ్చింది. ఆ రోజు 1986 పట్టణం అంతా అల్లకల్లంగా మారింది. సో ఈ 76 అడుగుల వరద ఉధృతికి తట్టుకోలేక అల్లడిల్లిపోయింది. సో పునరావాస ఏర్పాటు చేశారు. వరద బాధితులుగా మరి పట్టణంలోని 300-400 మంది అందరూ మారారు. సో ఈ 1986 వచ్చిన వరద ఏదైతుందో 76 అడుగులుగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. అటు తర్వాత 1990 ఈ 90లో సుమారు 70 అడుగుల వరద ఉధృతిని నమోదు చేసుకుంది. 2005లో 71 అడుగులకు పైగా వరద ఉధృతి నమోదైంది. ఇక 2022 71.30 అడుగులుగా నమోదైంది. ఇక 2026 తాజాగా అధికారిక గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. సో ప్రమాద స్థాయిలను కానీ ఒకసారి మనం గమనించినట్లయితే 43 అడుగుల నీటి ప్రవాహం నమోదైతే అది మొదటి హెచ్చరికగా అధికారులు ప్రకటిస్తారు. 48 అడుగులు నీటిని ఉధృతి కానీ నమోదైందంటే అది రెండవ ప్రమాద హెచ్చరికగా అధికారులు ధృవీకరిస్తారు. ఈ 53 అడుగులు వరద ఉధృతి నమోదైతే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. సో ఇక 53 అడుగులు దాటితే భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాలపై తీవ్ర ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. మరొక అంశం, 1986 మహావరద ఈ భద్రాచలం చరిత్రను మార్చిన విపత్తు అది. 1986 గోదావరి 75.60 అంటే 76 అడుగులకు చేరుకుంది. పట్టణమంతా కూడా ముంచెత్తబడింది. రామాలయం పరిసర ప్రాంతాలు నీటమయమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితో పాటుగా వేలాది కుటుంబాలు నిరాశ్రయాలుగా మారారు. అయితే వారిని పునరావాస కేంద్రాలు తరలించారు. ఇక రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది అని చెప్పుకోవాలి. ఈ వరద తర్వాతే భద్రాచలానికి శాశ్వత రక్షణగా కరకట్ట నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకుంది అప్పటి ప్రభుత్వం. భద్రాచలం కరకట్ట దీన్ని అసలు ఎందుకు నిర్మించారు అన్నది ఒక ప్రశ్న. భద్రాద్రి రామాలయానికి సంరక్షణ కల్పించేందుకు, ప్రభుత్వ కార్యాలయాలు, జనావాసాలను కాపాడేందుకు. ఇక దీని నిర్మాణం కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే 2005 వరదల అనంతరం పనులు వేగంగా పుంజుకున్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను ముందుకు తీసుకువెళ్ళింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ నిర్మాణం పూర్తయింది. అంటే ఈ పూర్తయిన అంశం కూడా ఒకసారిగా కాలేదు, దశల వారీగా పూర్తయింది. దీనికి ఎంత ఖర్చు అయింది అది కూడా చూద్దాం. ప్రారంభ అంచనా సుమారు 70-80 కోట్లు అంటూ కూడా అధికారులు ధృవీకరించారు. అనంతరం రక్షణ గోడలు, డ్రైనేజీల వ్యవస్థ, స్లూయిస్ గేట్లు తదితర పనులతో వ్యయం పెరిగిపోయింది. ఈ స్లూయిస్ గేట్ గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం. ఈ స్లూయిస్ గేట్లు అనేవి దాదాపుగా 10ల సంఖ్యలో నిర్మించినప్పటికీ వాటిలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఫ్లడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ని ఇవి తట్టుకోలేక అవి అందులో ఉండే మెషిన్స్ ఏవైతే ఉంటాయో మెకానిజం స్ట్రక్ అవ్వడం లైక్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇందులో బాహుబలి లాంటి మరి మోటార్లను ఉపయోగించి ఆ వాటర్ని బయటికి తోడేయడం జరుగుతుంది. ఆ తోడేసిన వాటర్ కాస్త భద్రాచలంలో కొన్ని ప్రాంతాలలో మళ్ళీ గోదావరిలోకి కలిసే ఏర్పాటైతే ఉంది.
కరకట్ట పొడవు ఎంతుంది అన్న మాట మనం చూసినట్లయితే 6.8 కిలోమీటర్లుగా ఉంది. 6.8 కిలోమీటర్లుగా ఉంది ఓకే. కానీ ఎంత నిర్మాణం పూర్తయింది? ఇంకా ఏమన్నా పూర్తి కావాల్సి ఉందా? అన్నది కూడా భద్రాచల పట్టణ ప్రజలే చెప్పాలి. ఇక స్లూయిస్ గేట్లు ఇప్పుడు చెప్పుకున్నాం కదా! పట్టణ రక్షణలో పట్టణాన్ని వరద ఉధృతి నుంచి రక్షించడంలో ఇవి అత్యంత కీలక పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు మనం అనుకున్న కరకట్టలో 17 వరకు స్లూయిస్ గేట్లను ఏర్పాటు చేశారు. మరి స్లూయిస్ గేట్లు ఏం చేస్తాయి? ఇంకోసారి మనం డీప్‌గా అనాలిసిస్ చేద్దాం. పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి విడుదల చేయడం వీటి ప్రధాన పని. వరదల సమయంలో గోదావరి నీరు పట్టణంలోకి తిరిగి రాకుండా అడ్డుకోవాలి. ఇక అవసరమైనప్పుడు పంప్ హౌస్‌ల ద్వారా లోపలి నీటిని బయటికి పంపించడం వీటి పని. ఇందులో కూడా స్లూయిస్ గేట్లలో కూడా సమస్యలున్నాయి అంటూ పట్టణ ప్రజలు ఇప్పటికీ చెప్తున్నారు. స్థానికంగా తరచుగా వినిపించే ప్రధాన సమస్యలు ఏంటంటే ఇందులో స్లూయిస్ గేట్లలో సిల్ట్ పేరుకుపోవడం. సిల్ట్ అంటే ఇసుక. సో వరద ఉధృతికి వచ్చిన ఆ సిల్ట్ ఏదైతే ఉందో ఈ 17 స్లూయిస్ గేట్లలో కూడా నిండిపోతుంది. ఈ స్లూయిస్ తప్పించడం, స్లూయిస్‌ని బయటికి తీయడం పెద్ద పని. దానికి అది కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇక స్లూయిస్ గేట్ల నిర్వహణలో కూడా జాప్యం ఉంది. అధికారులు వీటిని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆరోపణ ఉంది. భారీ వర్షాల సమయంలో డ్రైనేజీపై ఒత్తిడి పడుతుంది వీటి వల్ల అంటూ కూడా మరొక సమస్య. ఇక ఈ స్లూయిస్ గేట్ల దగ్గర ఉపయోగించే పంపుల సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. ఆ పరిమిత సామర్థ్యం ఉండబట్టే ఈ రోజున గోదావరికి వరద వస్తే అంటే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన క్రమంలో భారీగా పనిచేసే ఏమంటారు ఒక మాటలో బాహుబలి మోటార్లను ఉపయోగించి నీటిని తోడటం జరిగిందంటూ కూడా మనకు వార్తలు చూసాం. ఇక ఇలాంటి కారణాలతో కరకట్ట ఉన్న కొన్ని లోతట్టు కాలనీలలో నీరు నిలిచిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఇక్కడుండే ఏ కాలనీలు అంటే ఇక్కడుండే అశోక్ నగర్ కానీ, కొత్త కాలనీ కానీ, సుభాష్ నగర్ కానీ, మనబోతుల చెరువు కానీ, సో ఇక్కడి ప్రాంతాలలో ఎక్కువగా ఈ యొక్క వరద నీరు నిలిచిపోతుందంటూ కూడా అక్కడి స్థానికులు చెబుతున్నమాట. ఇక భద్రాచలం చుట్టూ వరద ప్రభావిత ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి అన్నది కూడా తెలుసుకుందాం. భద్రాచల పట్టణంతో పాటు తరచూ ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఇవి వస్తున్నాయి. అవేంటంటే బుర్గంపాడు, దీంతో పాటుగా లక్ష్మీపురం, దీంతో పాటు సారపాక, మణుగూరు పరిసర ప్రాంతాలు వస్తున్నాయి. ఇక ఆ ప్రక్క చూసినట్లయితే దుమ్ముగూడెం మండలంలోని గోదావరి ఒడ్డున ఉండే గ్రామాలు అంటే లంక గ్రామాలు అని చెప్పుకోవాలి వీటి గురించి. వీటితో పాటుగా చర్ల మండలంలోని కొన్ని గ్రామాలు. ఇక ఈ చర్ల మండలం గురించి ఒక మాట చెప్పుకునే టైంలో మరి భద్రాచలం నుంచి చర్లకు వెళ్ళే క్రమంలో అక్కడ ఒక వంతెన నిర్మించడం జరిగింది. అంటే కొత్త వంతెనను నిర్మించడం జరిగింది. ఈ వంతెన నిర్మించక మునుపైతే అక్కడ 2, 3 సార్లు చర్లకు వెళ్ళే అంటే ఈ గోదావరి నుంచి గోదావరి ఉధృతిని తట్టుకుని నాటుపడల మీద వెళ్ళేటప్పుడు కూడా 2, 3 సార్లు మనుషులు గల్లంతైన చరిత్ర కూడా ఉంది. ఇక కూనవరం వైపు చూసినట్లయితే ఇటు సైడు లోతట్టు ప్రాంతాలుగా ఏమేమి ఉన్నాయంటే చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం రహదారి పరిసర ప్రాంతాలే లోతట్టు ప్రాంతాలుగా ఇక్కడ ఉన్నాయంటూ. ఇక ప్రధాన ప్రభావం ఇక్కడ వరద వస్తే ఇళ్ళు మునిగిపోవడం జరుగుతుంది. అంటే ఈ సమస్య ఇప్పటికీ కొత్త కాలనీ లేదా అశోక్ నగర్ కాలనీలలో అటునుంచి వచ్చే ఏవైతే వాటర్ రూట్స్ ఉన్నాయో అవి ఇప్పుడు కూడా వస్తుంటాయి. అక్కడ పూర్తి స్థాయిలో పునరావాస నివాసాలకు పునరావాస గృహాలకు పంపించే కాలనీలు ఏంటాయి అంటే ఈ రెండుకి చెప్పుకోవాలి. అంటే గోదావరి ఒడ్డు పక్కనే ఉండటం, గోదావరి ఒక ఆనుకొని ఉండటం వలన అటునుంచి వచ్చే నీరు ఏదైతే ఉంటుందో ఆ కాలువల నుంచి వీటి మీదకి వస్తుంది. ఇక వీటితో పాటుగా వ్యవసాయ భూములు కూడా నీట మునిగిపోతాయి, మేట వేస్తుంది. ఆ మేట తొలగించుకోవడానికి ప్రతి ఏడు రైతన్న లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ట్రాక్టర్లకి బ్లేడ్లు వేసి ఆ బ్లేడ్లతో కూడా లాగేసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భద్రాచల పట్టణానికి మరి చుట్టుప్రక్కల ఉండే రహదారులు ఏవైతే ఉంటాయో ఆ రహదారులు కూడా తెగిపోతున్నాయి. ఈవెన్ తారు రోడ్లు వేసినా లేదా సీసీ రోడ్లు వేసినా మట్టి రోడ్లు ఆల్రెడీ ఉంటే సో ఈ రోడ్లు కూడా ఎక్కడెక్కడ కట్ అయిపోతుంటాయి. ఇక విద్యుత్ సరఫరా అయితే చెప్పనవసరం లేదు. సో నిలిచిపోతుంది. ఇక తాగునీటి సమస్య కూడా అక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఫ్లడ్ వాటర్ అనేది తాగడానికి వీల్లేదు కాబట్టి అక్కడ ఓన్లీ మినరల్ వాటర్లు తీసుకోవాలి. అదేవిధంగా లేకపోతే మెడికేటెడ్ వాటర్ అంటే అందులో కెమికల్స్ కలిపిన వాటర్ని తీసుకోవాలి. ఇక నీటి సమస్య అయితే ప్రధాన సమస్యగా ప్రతి ఏడు వరదలు వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న ఒక సమస్య. ఇక వీటితో పాటుగా కొన్ని పశువులు కూడా నష్టపోతుంటాయి. పశువులు ఒక్కోసారి ఆకస్మికంగా వచ్చినప్పుడు అవి లేదా గడ్డి మేస్తూ లేకపోతే లంక ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేకపోతే గోదావరి పరివాహక కాలువల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా వరద పోటు రావడం, ఇవి చిక్కుపోవడం, అక్కడి నుంచి వాటర్ కొట్టుకుపోవడం. ప్రతి ఏడు ఈ పశువులకు సంబంధించిన యజమానులు కూడా లక్షలాది రూపాయలు అక్కడ నష్టపోతున్నారంటూ కూడా రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక దీంతోపాటు ప్రతి ఏడాది వరదల సమయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి.
ఇందులో మొదటి చర్యగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరింపు. ఏం చేస్తాయి ఇవంటే నాటు పడవలు లేదా మెషిన్ పడవలను తీసుకొచ్చి రెడీగా ఉంటారు. సో, గోదావరిలో అటు ఇటు తిరుగుతుంటారు. గోదావరి వరద ఉధృతికి ఒకవేళ మనుషులు కొట్టుకుపోయినా లేకపోతే అందులో జంతువులు గానీ ఒకవేళ కొట్టుకుపోతున్నా కూడా వీళ్ళు కాపాడుతున్నారు. అలాగే లంక గ్రామాలలో మునిగిపోయిన ఎవరైతే ఉన్నారో సో, మునగడానికి ఏవైతే అక్కడ నివాసాలున్నాయో ఆ నివాసాలకు వెళ్ళడం, ఆ నివాసాలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని మెరక ప్రాంతాలకు తరలించడం. ఇక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం. ఈ కంట్రోల్ రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రోల్ రూమ్‌లో మరి ఉధృతికి సంబంధించిన వివరాలను అదేవిధంగా అధికారులు తెలుసుకోవడం, అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేయడం. ఏ ప్రమాద హెచ్చరిక ఎప్పుడు వస్తుంది, ఎంత ఫ్లడ్ పైన ఉంది అన్న విషయాలను కూడా వీరు తెలియజేస్తూ ఉంటారు. మొత్తం మీద 24 గంటల వరద పర్యవేక్షణ అయితే జరుగుతూ ఉంటుంది. వీటికి తోడు వైద్య శిబిరాలు. సో, వైద్య శిబిరం అక్కడ నిర్వహిస్తారు. అదేవిధంగా పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. తాగునీటి ట్యాంకర్లను కూడా వాళ్ళు గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి ఆ ట్యాంకర్ల ద్వారా కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇక విద్యుత్ ఒకవేళ పునరుద్ధరణ చేయడం కానీ, లేకపోతే ఒకవేళ ఎక్కడైనా కట్ అయిపోతే ప్రమాదకరంగా ఏర్పడితే వాటిని మరి రెక్టిఫై చేయడానికి, వాటిని సరిచేయడానికి విద్యుత్ అత్యవసర బృందాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం మీద ఇవి అక్కడ జరుగుతున్నాయి. ఇక పునరావాస కేంద్రాలుగా ఇక్కడ మరి ప్రతి ఏడాది ఈ వరద తీవ్రతను బట్టి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ ఉండే ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు, లేకపోతే ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు. సో, వీటితో పాటుగా కమ్యూనిటీ హాల్స్, గురుకుల పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా సహాయక శిబిరాలుగా గుర్తించి 3 పూట్ల భోజనం పెడుతున్నారు, త్రాగునీరు అందిస్తున్నారు, పాలు లేదా పాలపొడి అందిస్తున్నారు. మందులు అందించేందుకు కూడా అక్కడ శిబిరాలలో సిబ్బంది 24 అవర్స్ ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా దుప్పట్లు కూడా అందించడం జరుగుతుంది. సో, పారిశుద్ధ్య సదుపాయాలుంటాయి. ఇవన్నీ కూడా ఆ పునరావాస శిబిరాలలో అందుబాటులో ఉంచుతారు ప్రజలకు. ఏ ప్రజలకంటే నివాసిత ప్రజలకు, అంటే పునరావాసంలో ఉండే ప్రజలకు. ఇది అంతా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా ప్రతి ఏడు నమోదవుతున్న ఖర్చు. ఇక ప్రతి ఏడాది అయ్యే వ్యయం, వరద తీవ్రతను బట్టి వ్యయం మారుతూ ఉంటుంది. సాధారణంగా సహాయక శిబిరాలు ఏర్పాటు, ఆహారం అందించడం, రవాణా, బోట్లు, త్రాగునీరు, వీటితో పాటుగా వైద్యం, పునరావాసం, రోడ్లను మరమ్మతు చేయడం, విద్యుత్ పునరుద్ధరీకరణ చేయడం, వీటన్నిటిని కలిపి ప్రతి పెద్ద వరద సమయంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల వ్యయం అవుతూ వస్తోంది. ఇది వరద తీవ్రతను బట్టి ఖర్చు పెరుగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 2022 తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ఒకసారి చూద్దాం. 2022 భారీ వరదల అనంతరం భద్రాచలానికి దీర్ఘకాలిక వరద రక్షణ ప్రణాళిక అవసరమంటూ అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ రక్షణ, లోతట్టు ప్రాంతాల పునరావాసం, కరకట్ట బలోపేతం వంటి చర్యలతో కూడిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. అప్పటి ప్రభుత్వం సుమారు 1000 కోట్ల వరద రక్షణ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. ఇక 2026 చూసినట్లయితే ఇందులో తాజా అభివృద్ధితో కూడిన కొన్ని మార్పులు ఉన్నాయి. 2026లో భద్రాచలం పట్టణం ఆలయ పరిసర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 3 దశలలో 586 కోట్ల రూపాయల ప్రణాళికను రూపొందించింది. ఇందులో మొదటి దశకు 351 కోట్ల పరిపాలన అనుమతులు జారీ చేసినట్లుగా చెప్పింది. ఇక భవిష్యత్తులో ఉండే సవాళ్లు ఉన్నాయా? ఎస్, వాటి గురించి మాట్లాడుకుందాం. వాతావరణ మార్పులతో భారీ వర్షాల పెరుగుదల, అంటే ఇప్పుడు వస్తున్న తాజా మార్పులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆ వర్ష ప్రభావం మీద పడుతుందన్నమాట. ఇక పోలవరంలో ఉండే బ్యాక్ వాటర్ ప్రభావం కూడా ఆందోళన. ఇక్కడ పోలవరం బ్యాక్ వాటర్ గురించి మాట్లాడుకోవాలి. భద్రాచలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర మరి అక్కడ 76 అడుగుల వరకు అంత హైట్న వాటర్ వస్తుంది అంటూ. ఏ వాటర్ అంటే పోలవరం పూర్తి అయితే అక్కడి నుంచి బ్యాక్ వాటర్ అంటూ ఉంటుంది. బ్యాక్ వాటర్ అంటే జస్ట్ లైక్ ఎంతైతే స్టోర్ చేస్తామో స్టోర్ చేసినప్పుడు ఆ వాటర్ లెవెల్స్ కూడా ఈ పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వచ్చే ప్రాంతం, వచ్చే ఏరియా భద్రాచలం. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అక్కడ ఒక ఫ్లడ్ లెవెల్ మార్క్ కూడా చేయడం జరిగింది. అక్కడ 76 అడుగుల వాటర్ అక్కడ వస్తుందంటూ కూడా, అంటే ఉన్న గోదావరికి ఇక అప్పర్ లెవెల్లో, అంటే పట్టణం పూర్తిగా మునిగిపోతుంది. అదేవిధంగా ఈ లోతట్టు పునరావాస నివాసాల గురించి కూడా అప్పటి ముఖ్యమంత్రులు మరి కేసీఆర్ గారు కానీ, అంతకుముందున్న నాయకులు కానీ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరు కూడా సందర్శించడం జరుగుతుంది. సో, మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు వారి హయాంలో అక్కడికి వచ్చి పరిస్థితిని మొత్తం చూసి ఇదే టైంలో నేను కుర్చీ వేసుకొని ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న
ఎవరైతే నివాసితులు ఉన్నారో వీరిని మెరక ప్రాంతాలలో నివాసం పంపించేంత వరకు నేను కుర్చీ వేసుకొని పనిచేస్తానంటూ కూడా. ఇప్పుడు ఆ కుర్చీ లేదు, మనిషి లేడు. సో భద్రాచలం వరద మాత్రం వస్తూనే ఉంది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లను 300 చిల్లర కోట్లను గుడి అభివృద్ధికి ఇచ్చారు కానీ వరద కట్టలకు సంబంధించిన లేదా వరదకు సంబంధించిన ఈ ఖర్చుల మీద పెట్టేందుకు కూడా వారు పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రణాళిక వేయలేదు అన్నది అక్కడి ప్రజలు అంటే భద్రాద్రి ప్రజలు అంటున్న మాట. అభివృద్ధి కావాలి, నిధులు రావాలి. రామయ్యకు నిధులు ఇచ్చారు, బాగానే ఉంది. సో ఈ కరకట్ట గురించి, స్లూయిస్ గేట్ల గురించి లేదా స్లూయిస్ గేట్స్ ఏర్పాటు, మెయింటెనెన్స్ ప్లస్ కరకట్ట పొడిగింపు కూడా కావాలి అంటున్నారు కొంతమంది. సో ఇటు సైడ్ చూసినట్లయితే ఎటపాక వరకు లేకపోతే అక్కడ ఎర్రబోరు వరకు ఆ పరిసర ప్రాంతం వరకు కరకట్టను పొడిగిస్తే అటు నుంచి కూడా వాటర్ లోపలికి రాదు, పట్టణంలోకి వచ్చే అవకాశం తగ్గుతుంది అన్న కోణం కూడా అక్కడ వినిపిస్తోంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఇదంతా లోతట్టు కాలనీల శాశ్వత పునరావాస అవసరం ఉంది. ఈ అవసరాన్ని అప్పుడు ప్రభుత్వం గమనించింది. కానీ అక్కడ కార్యాచరణలోకి వచ్చేసరికి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 385 కోట్లను మొదటి దశలో గుడి నిర్మాణానికి ఇస్తున్నారు. కానీ వీటి మీద కూడా దృష్టి పెట్టాలని అక్కడ ప్రజలు చెప్తున్నమాట. ఇక దీంతో పాటుగా కరకట్టను మరింత బలోపేతం చేయాలి, స్లూయిస్ గేట్లను ఆధునికీకరించాలి. ఎందుకంటే ఇవి అప్పట్లో ఏర్పాటు చేసినాయి కాబట్టి. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా విస్తరణ కూడా చేయాలి అంటూ కూడా ఇవి ఇప్పుడు ఉన్న సమస్యలు ప్లస్ అక్కడ ప్రజలు చెబుతున్న డిమాండ్స్. ఇక చివరిలో ఒక మాట చెప్పుకుందాం. 1986లో 75.60 అడుగుల మహావరదను చూసిన భద్రాచలం 2022లో మరోసారి గోదావరి ఉగ్రరూపాన్ని చవిచూసింది. కరకట్ట భద్రాద్రి పట్టణానికి కవచంలా ఉంది అని అనుకున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రతి ఏడాది వరద భయంతోనే జీవిస్తున్నారు. స్లూయిస్ గేట్ల నిర్వహణ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం కావచ్చు, శాశ్వత పునరావాస ఏర్పాట్లు కావచ్చు, వరద రక్షణ ప్రణాళికలు సమర్థవంతంగా అమలైతేనే భద్రాచలం భవిష్యత్తులో వరదల ముప్పును సమర్థంగా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.